110 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ గ్రౌండ్ వాటర్? గ్రౌండ్ వాటర్ అంటే ఏంటి? గ్రౌండ్ వాటర్ is the portion of water that infiltrates the soil and is stored beneath the earth surface in aquifers or porous rocks. సో ఏంటిదట గ్రౌండ్ వాటర్ అంటే? వర్షపు నీరు భూమి పొరల్లోనికి ఇంకుతుంది కదా. ఈ భూమి పొరల్లోనికి ఇంకి రాళ్ళు మరియు మట్టి కింద స్టోర్ అయిన వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమనడం జరుగుతుంది? మనము గ్రౌండ్ వాటర్ అంటాము. గ్రౌండ్ వాటర్ ఈజ్ అ పోర్షన్ ఆఫ్ వాటర్ దట్ ఇన్ఫిల్ట్రేట్స్ ద సాయిల్. అంటే ఇన్ఫిల్ట్రేట్స్ అంటే ఏంది? లోపలికి వెళ్ళడం. సో లోపలికి ఇంకుతుంది. ఆ ఇంకడాన్ని ఏమంటారు? ఇన్ఫిల్ట్రేట్స్ అంటారు. అండ్ ఈ స్టోర్డ్ బినీత్ ద ఎర్త్ సర్ఫేస్, భూ ఉపరితలం కింద స్టోర్ అవుతుంది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్? ఆక్విఫెర్స్ ఆర్ పోరస్ రాక్స్. సో నీరు అనేది మనకు అక్కడ స్టోర్ అవ్వడం జరుగుతుంది. ఈ ఆక్విఫెర్స్ రూపంలో కానీ, లేదా చిన్న చిన్న రంధ్రాలు ఉన్న రాళ్లకు చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల్లో ఉన్న గ్యాప్స్ లోపల నీరు అనేది ఉండడాన్ని ఏమంటారు? గ్రౌండ్ వాటర్ అంటారు. అంటే మొత్తం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భూమి లోపల ఉన్న వాటర్ని గ్రౌండ్ వాటర్ అంటారు. భూమి లోపల ఉన్న వాటర్ని ఏమంటారు? గ్రౌండ్ వాటర్. 111. వాట్ పర్సెంట్ ఆఫ్ ద ఎర్త్స్ వాటర్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఓషియన్స్? ఓషియన్స్లో ఎంత పర్సంటేజ్ వరకు వాటర్ ఉన్నది? అబౌట్ 97% ఆఫ్ ఎర్త్స్ వాటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓషియన్స్. అంటే సుమారుగా 97% వరకు వాటర్ మొత్తం ఎందులో ఉంది? సముద్రాలలో ఉంది. 97% వరకు వాటర్ ఎందులో ఉంది? సముద్రాలలో ఉంది. సముద్రాలలో 97% వరకు వాటర్ ఉన్నది. సో ఇది ఓషియన్స్ లోపల ఇంత వాటర్ అనేది ఉన్నది. కేవలం 3% వాటర్ మాత్రమే మనకు మంచినీటి రూపంలో ఉన్నది. ఓషియన్స్లో ఉన్న వాటర్ ఎందుకు పనికిరాదు? అది ఎందుకు పని చేయదు? సో కాబట్టి 3% మాత్రమే మనకు పనికొచ్చే వాటర్ రూపంలో ఉన్నది. నెక్స్ట్ 112th క్వశ్చన్. వాట్ టైప్ ఆఫ్ వాటర్ మేక్స్ అప్ ద రిమైనింగ్ 3% ఆఫ్ ద ఎర్త్స్ వాటర్? సో మిగిలిన 3% వాటర్ ఏ రూపంలో ఉంది అంటున్నాడు. ఫ్రెష్ వాటర్, ఇన్ గ్లేషియర్స్, ఐస్ క్యాప్స్, గ్రౌండ్ వాటర్, రివర్స్, లేక్స్, ఈ ఫామ్లో ఉన్నది. అది ఫ్రెష్ వాటర్. అది ఏం వాటర్? ఫ్రెష్ వాటర్. సో గ్లేషియర్స్ ఫామ్లో కానీ, ఐస్ క్యాప్స్ ఫామ్లో కానీ, గ్రౌండ్ వాటర్ రూపంలో కానీ, రివర్స్లలో కానీ, లేక్స్లో కానీ అది మనకు 3% ఆఫ్ వాటర్ ఉన్నది. ఈ 3% ఆఫ్ వాటర్ని మనం ఎందుకు యూజ్ చేసుకుంటున్నాము? తాగడానికి యూజ్ చేసుకుంటున్నాము, వ్యవసాయానికి యూజ్ చేస్తున్నాము, ఫ్యాక్టరీలకు కూడా యూజ్ చేస్తున్నాము.